మనమే శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లో రిలీజ్ అయ్యింది. సో, ఈ మనమే ఎలా ఉందో చూద్దాము. అసలు ఈ మనమే స్టోరీ లైన్ ఏంటో ముందు చూద్దాము. ముఖ్యంగా హీరో శర్వానంద్‌కు ఎటువంటి బాధ్యతలు లేకుండా ఒక ప్లే బాయ్‌గా తిరుగుతున్న ఇతని లైఫ్‌లోకి ఒక బాబు వస్తాడు. ఆ బాబుతో ఇతని లైఫ్‌లో జరిగిన పరిణామాలేంటి? దానివల్ల ఇతనిలో వచ్చిన మార్పులు ఏమిటి? అనేదే సింపుల్‌గా చెప్పాలంటే ఈ చిత్రం స్టోరీ లైను. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కిడ్‌ని కొంచెం దూరంగా ఉంచటము, తదనంతరం ఆ కిడ్‌తో ఒక బాండింగ్ ఏర్పడటము, ఆ బాండింగ్ వల్ల ఆ బాబుతో ఉన్న ఎఫెక్షన్, కేరింగ్ తోటి ఆ బాబును వదిలి ఉండలేనంత స్థితికి ఎందుకు వచ్చాడు అనేది చూపించాడు ఫస్ట్ హాఫ్ అంతా. అట్లానే హీరోయిన్‌కి ఆ బాబుకున్న సంబంధం ఏంటి? ఆ బాబు చూసుకునే ప్రాసెస్‌లో హీరోయిన్ ఎటువంటి పాత్ర వహించింది? హీరోయిన్‌కి, హీరోకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? శర్వానంద్ ఎలా హీరోయిన్‌ను ప్రేమలో పడతాడు 'కృతి శెట్టి' ప్రేమలో. 'కృతి శెట్టికి' ప్రపోజ్ చేశాడా లేదా అనేది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్‌లో చూపించడం విశేషము. అట్లానే ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి లవ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌కి వచ్చేతలికి కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో శర్వానంద్ హీరోయిన్ 'కృతి శెట్టికి' తన లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పటానికి చేసే ప్రయత్నాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. అట్లానే ఇందులో కమెడియన్‌గా నటించిన రాహుల్ రామకృష్ణ గానీ, వెన్నెల కిషోర్ గానీ, రవిచంద్రన్ గానీ వీళ్ళ పరిధి మేరకు నవ్వించడానికి బాగానే ప్రయత్నించారు. ఇకపోతే సెకండ్ హాఫ్ కొంత ఓవర్ లాగ్ అయినట్టు అనిపించినప్పటికీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే 'మనమే' చిత్రం మట్టికి చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ స్టోరీ వచ్చేసి చిన్నతనంలోనే ఒక కిడ్‌కి తన తల్లిదండ్రులు చనిపోవటంతో తన తండ్రి స్నేహితుడైన శర్వానంద్, తన తల్లి స్నేహితురాలైన కృతి శెట్టి ఆ బాబు కేరింగ్‌ని తీసుకొని లండన్‌లో జీవిస్తూ ఉంటారు. ఆ బాబు కేరింగ్ కోసం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. సో, ఇలా ఉండే ప్రాసెస్‌లో బాబుతో మంచి ఎఫెక్షన్ ఏర్పడటంతోటి ఆ బాబును వదిలి ఉండలేకపోతారు ఇద్దరు. అదే ప్రాసెస్‌లో 'కృతి శెట్టికి', శర్వానంద్‌కి కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండటంతో వారి మధ్య చిన్న చిన్న గొడవలవుతూ ఉంటాయి. అయి తదనంతరము వారి మధ్య ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడ్డా శర్వానంద్ తన ఇష్టాన్ని 'కృతి శెట్టితో' తెలియచేయలేక ఇబ్బంది చాలా బాగా ఫన్నీగా వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించటం డైరెక్టర్ సఫలమయ్యారని చెప్పాలి. ఇకపోతే సెకండ్ హాఫ్‌లో వచ్చేతలికి 'కృతి శెట్టిని' చేసుకోబోయే పర్సన్‌తో జరిగే కొన్ని సన్నివేశాలు, వాటి మధ్యలో శర్వానంద్ చేసే డ్రామా, హంగామా, కామెడీ చాలా ఫన్ తెప్పిస్తాయి. కాకపోతే దాన్ని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో ముగించేదాన్ని 1 అవర్ 50 మినిట్స్ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సో, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించినప్పటికి ఫస్ట్ హాఫ్ మటికి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో చూపించే బాబుతో ఉండే సన్నివేశాలు గానీ, కిడ్‌గా ప్లే చేసిన బాబు యాక్టింగ్ గానీ చాలా బాగా మిస్మరైజ్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో, అక్కడక్కడ వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, కొంచెం లిప్స్ హగ్ సీన్స్, రొమాన్స్ సీన్స్ వల్ల ఫ్యామిలీతో కలిసి చూసేవాళ్ళు కొంత ఇబ్బంది పడవచ్చు కానీ మిగతా సినిమా మొత్తం ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. సో, మంచి ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇకపోతే అట్లనే కిడ్‌గా ప్లే చేసిన క్యారెక్టర్ చిన్నపిల్లలు చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇంకపోతే ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ చేశారు అనిపిస్తున్నప్పటికీ సినిమాలో వచ్చే బీజీఎం కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ గానీ బాగా ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బాగా మెయింటైన్ చేశారు. స్క్రీన్ ప్లే కొంత సెకండ్ హాఫ్‌ని కట్ చేసుండుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా అయితే సినిమా వన్ టైమ్ వాచబుల్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.